హలో గైస్, అందరికీ నమస్తే. టుడే స్పెషల్ ఆలూ కర్రీ అండి. ఆలూ కర్రీని పర్ఫెక్ట్గా బాక్స్ కోసం అయితే చెప్పబోతున్నాను. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. మా వాడైతే చాలా అంటే చాలా ఇష్టంగా తింటాడు. బాక్స్కు మనం కర్రీ చేసి పెట్టామనుకోండి, మమ్మీ కారం అవుతుంది మమ్మీ, నేను తినలే మమ్మీ, సారీ మమ్మీ అని చెప్తారు కదా. ఈ కర్రీ చేసి పెట్టండి మమ్మీ, కంప్లీట్ మమ్మీ అని చెప్పే విధంగా ఈ కర్రీ అయితే ఉంటుంది. మీరు కూడా తప్పకుండా ట్రై చేసి పిల్లలకైతే పెట్టేయండి. బాక్స్ మొత్తం కంప్లీట్ చేసుకొని ఇంటికైతే వచ్చేస్తారు. దీనికోసం అయితే ఒక గిన్నె పెట్టుకొని ఆయిల్ అయితే 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకుని, నేనైతే 2 ఆలుగడ్డలతోనే ఈ కర్రీ చేయబోతున్నాను. మీకు ఇద్దరు పిల్లలు ఉంటే 4 ఆలుగడ్డలు వేసేసుకోండి. ఇప్పుడు కొద్దిగా జీలకర్ర, ఆవాలు వేసుకోవాలి. ఆయిల్ వేడయ్యాక పచ్చిమిర్చిని చిన్నగా కట్ చేసి పెట్టుకోండి. ఈ విధంగా యాడ్ చేసుకొని ఆనియన్స్ కూడా సన్నగా తురిమి యాడ్ చేసుకోండి. ఆనియన్స్ పూర్తిగా ఆప్షనల్ అండి. మీకు ఇష్టం ఉంటే వేసుకోండి, లేకపోతే లేదు. అదే టైంలో కొద్దిగా కరివేపాకు, కొద్దిగా సాల్ట్ వేసి ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకోండి. ఫ్రై అయ్యాక కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని మరొకసారి ఫ్రై చేసుకోండి. ఈ విధంగా ఫ్రై అయ్యాక కొద్దిగా పసుపు వేసుకొని ఒకసారి కలిపేసుకొని, మనం ముందుగా ఉడకబెట్టుకున్నాం కదండి, మనం ఆలుని ముందుగా ఉడకపెట్టేసుకొని తోలు తీసేసి ఈ విధంగా కట్ చేసి పెట్టుకున్నాను. చూడండి, మీకు ఈ సైజుగా చాలా చిన్నగా అనిపిస్తే ఇంకా కొద్దిగా పెద్దగా కూడా కట్ చేసుకోండి. మా బాబు అయితే ఈ సైజులో ఉంటే సరిపోతుంది. ఒకసారి ఆలు వేసుకొని ఒకసారి అయితే కలిపేసుకొని కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని మూత పెట్టుకుంటే 2 నిమిషాలలో కర్రీ అయిపోతుందండి. అంతే అండి, చాలా ఈజీగా ఉంది కదా. మధ్యలో మధ్యలో ఒక 2 మినిట్స్ కలిపేసుకొని నూనెలో ఫ్రై చేసుకుంటే సాల్ట్ టెస్ట్ చేసుకొని సర్వ్ చేసుకుంటే సరే అండి. పిల్లలైతే చాలా ఇష్టంగా తింటారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.